హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ట్రావెల్ వ్లాగ్స్ 143. మనమైతే ఈరోజు కర్ణాటక అయితే వెళ్తున్నాం. మన వెహికల్లో మన బొలెరో మ్యాక్స్ పికప్ తీసుకొని అయితే వెళ్తున్నాను. హౌస్ షిఫ్టింగ్ ఉంది. కర్ణాటక నుంచి తెలంగాణలోని వెమ్లవాడ ప్రాంతానికి అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇప్పుడు మనతో పాటు ఈరోజు అయితే కస్టమర్ కూడా వస్తున్నాడు మనతోటి. ఇప్పటి వరకు అయితే మన బొలెరో వెహికల్ అయితే తెలంగాణ అయితే క్రాస్ చేయలేదు. ఫస్ట్ వెహికల్ కొన్నప్పుడు మాత్రమే గుంటూరు పోయి బాడీ కట్టించుకోవడానికి వెళ్ళింది అదర్ స్టేట్. ఇప్పుడైతే వేరే స్టేట్ అయితే వెళ్తుంది. బిక్నూరులోని సిద్ధరామేశ్వర టెంపుల్ అయితే క్రాస్ చేసి వెళ్తున్నాం మనం. కొంచెం నాకు కూడా అయితే ఎక్సైట్మెంట్గానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా నా వెహికల్లో అదర్ స్టేట్ వెళ్ళడం అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా డ్రైవర్స్ని పంపించడం కానీ అట్లా జరుగుతుండే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ దగ్గర టోల్ గేట్ క్రాస్ అయినామంటే డైరెక్ట్ నాన్ స్టాప్ 55 కిలోమీటర్స్ వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ దిగి కర్నూలు హైవే నుండి అయితే మనం వెళ్తాం ఈరోజు. ఓకే గైస్, ఇప్పుడైతే మన వీడియో వస్తుంది. మన బొలెరో మ్యాక్స్ పికప్ది అడ్వర్టైజ్మెంట్ వీడియో అయితే వస్తుంది. చూడండి, చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పు చెదలే పట్టదురా, నీతిని మరసదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా, చూసుకోండిగా. చూశారుగా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మన జర్నీ అయితే కొనసాగుతుంది. ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినామంటే నాన్ స్టాప్ ఎక్సిలేటర్ మీద కాలు పెట్టినామంటే నాన్ స్టాప్ కొడుతూనే ఉంటుంది బండి. మనది పోతూనే ఉంటుంది, తొక్కుతూనే ఉంటాం మనం, అది పోతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఔటర్ రింగ్ రోడ్ అయితే దిగినాం. కర్నూలు హైవే దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది కదా, టోల్ ప్లాజా దగ్గర 2-3 కిలోమీటర్స్ వరకు అయితే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఉండేది 2 లైన్స్, ఎక్స్ట్రా మళ్ళీ కార్ వచ్చింది. ఆల్రెడీ 9 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైము మనమైతే జర్నీ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు రేపు మార్నింగ్ వరకు రీచ్ అయిపోతాం మనము. నైట్ జర్నీ అయితే ఎంత స్పీడ్ పోయినా ఎట్లా పోయినా మంచి అనిపిస్తుంది. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నైట్ జర్నీ అంటే. ఈ స్టాచ్యూ వచ్చేసి కర్నూలు ఛత్రపతి శివాజీ మహారాజ్ మెయిన్ రోడ్ హైవే మీదనే ఉంటాడు. మనం ఇంటి దగ్గరనైతే ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం, మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హాఫ్ ట్యాంక్ అయితే డీజిల్ ఫిల్ చేస్తున్నా. నైట్ 12 అవుతుంది, ఆల్రెడీ బయలుదేరిపోయినాం. మళ్ళీ ఇప్పుడు చాయ్ తాగిన ఒకటి. కస్టమర్ అయితే పడుకున్నాడు ఇప్పుడు ఆల్రెడీ. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టోల్ గేట్ దగ్గర సిగ్నల్స్ అయితే వర్క్ చేయట్లేదు. లారీ అయితే వెనుకకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కర్ణాటక బార్డర్లోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్ణాటక ఎంటర్ అయినాం ఆల్రెడీ జస్ట్ నౌ. టైం అయితే 3 అవుతుంది. ఇప్పుడు మనం ముంగట అయితే బస్సు వెళ్తుంది. బస్సు అన్నైతే సైడ్ ఇస్తలేడు, మొత్తానికి ఇక కొడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా, ఇస్తలేడు. ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ స్లో అవుతుంది. ఇప్పుడన్నా సైడ్ ఇస్తలేమో చూద్దాం మరి. మార్నింగ్ 3:40 టైం అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం చింతామణి, కర్ణాటకలోని చింతామణి విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇక ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే నానా కష్టాలు ఉన్నాయి దీనికి. చిన్న చిన్న సందుల నుంచి పోవడవుతుంది. ఫైనల్గా అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి లోడ్ చేయాలి ఇక బండి. లేచి టిఫిన్ చేసి
బండి అయితే లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సార్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చారు. బండి అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనము బయలుదేరడానికి సిద్ధంగా అయిపోయింది. తాడైతే కట్టేసినాం మొత్తం. కస్టమర్ కోసం వెయిటింగ్. కస్టమర్ ఇంకా రాలేడు. ఇక్కడైతే ఇల్లులు బాగున్నాయి చూడడానికి, సినిమా షూటింగ్లో పెట్టినట్టున్నాయి. హాయ్ గాయ్స్, సెకండ్ డే జర్నీ స్టార్టెడ్ బ్యాక్ టు తెలంగాణ. కర్ణాటక స్టేట్ బండి అయితే ముందట పోతుంది బస్సు, KSRTC. ఈ అన్నయ్య చూడండి ముంగట బైక్ అతను ఫ్లిప్కార్ట్ అన్నట్టున్నాడు. బస్సును ఓవర్టేక్ కొడదామని చూస్తున్నాడు కానీ పాపం కొట్టస్తలేదు. ముంగటకేం చేయదు, ఒక వెహికల్ అయితే వచ్చేస్తూ ఉంది. ఊకి ట్రై చేస్తాను. ఇక్కడ రేకులు గూనెలు లెక్క మంచిగా ఉన్నాయి ఇల్లులు ఇక్కడ కర్ణాటకలో అయితే. గుట్టలు అయితే మామూలుగా లేవు బ్రో, ఒక్కొక్కటి అయితే ఎత్తైన కొండలు. మా దోమకొండ అన్నట్టు కానీ దోమకొండలు ఒక్కొక్క కొండ లేదు బ్రో. ఇక్కడ చూడండి హైవే చూడండి, హైవే ముందట అయినా సరే హైవే పక్క పండి. ఇప్పుడైతే మనం కర్ణాటక బార్డర్ అయితే దాటి ఆంధ్రాలకు అయితే ఎంటర్ అయినాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు కియా కార్ కంపెనీ ఆపోజిట్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది. ఇక మనం తెలంగాణలో ఉన్న వేములవాడ వెళ్ళాలి కాబట్టి అక్కడ వరకు వెళ్తుంది బండి. ఇప్పుడు కియా కార్ కంపెనీ ఆపోజిట్. గాయస్ ఇప్పుడైతే మనం బయలుదేరినాం. కొండలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్, హైలైట్ ఉన్నాయి కొండలు. ఒక్కొక్కటి చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. అనంతపూర్ హైవేలో అయితే ఉన్నాం ఇప్పుడు. అనంతపూర్ ఇంకా రీచ్ కాలే మనం. అనంతపూర్ హైవే అయితే క్రాస్ అయినాం మనము. ఆపోజిట్ రోడ్డు కొత్తగా వస్తున్నారు కాబట్టి సింగిల్ వేలో వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాన్ స్టాప్గా 3 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. పాపం ఎన్ని వెహికల్స్ ఆగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా అంబులెన్స్ ఇట్లా వస్తే ఎట్లా వెళ్తుందో ఏమో పాపం. ఘోరంగా ఉంది. 3-4 కిలోమీటర్స్ అయితే ఇట్లానే ఉంది, ఒకటే రోడ్డు సింగిల్ వే. మాకైతే చుక్కలు కనిపించినాయి. 2 ప్లేస్లలో ఆగినాం ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్లేస్ దగ్గర 1 అవర్ ఆగినాము. టైం ఏమో 11 అవుతుంది. తినడానికి అయితే హోటల్స్ సరిగ్గా లేవు. ఇంకో 4 కిలోమీటర్స్లో ఒక హోటల్ అయితే కనిపిస్తుంది. ఆ హోటల్ దగ్గరికి అయితే ఫుడ్ తినాలి. తినేసి స్టార్ట్ అయితే నాన్ స్టాప్ వేములవాడ వరకు ఇక తిన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే తినేసి అయితే బయలుదేరినాం. ఇది తెలంగాణ ఎంట్రీ ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నైట్ 2 అవుతుంది ఆల్రెడీ. ఇంకొక 1 అవర్లో రీచ్ అయిపోతాం మనము మన గమ్యస్థానానికి వేములవాడకి. ఓకే గాయస్, మన లోడ్ అయితే ఖాళీ అయిపోయింది. వేములవాడలో దించేసి ఆల్రెడీ ఇంటికి అయితే బయలుదేరినాం. మనకి ఇప్పుడు వేములవాడ నుంచి 70 కిలోమీటర్లు మాత్రమే జస్ట్. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఒక్కసారి కూడా వెళ్ళలేదు అదర్ స్టేట్. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అండ్ సేఫ్గా వచ్చినాం కాబట్టి కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. దొమ్మకొండ కూడా వచ్చేసినాం. నేను ఇప్పుడే బిల్ తీసుకొని ఆల్రెడీ ఇంటికి అయితే వచ్చేసిన. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. మా ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఇల్లు దగ్గరికి వచ్చేసినాం. బండి ఆపిన ఆల్రెడీ. బాయ్.